పాస్‌బుక్ మామూలుగా మనం చూసుకున్నప్పుడు పాస్‌బుక్‌లో మనకేం డీటెయిల్స్ ఉంటాయి? ల్యాండ్ కవర్‌కి సంబంధించిన ఎక్స్‌టెంట్స్ ఎంతున్నాయనేది మాత్రం వస్తుంది. ఫర్దర్‌గా ఏమి ఉండదు. ఇది కూడా వన్ సైడెడ్ కంట్రోల్స్ ఏదైతే గవర్నమెంట్ ల్యాండ్ కవర్ మేనేజ్‌మెంట్ చేసే పర్టిక్యులర్ స్పెసిఫిక్ ల్యాండ్ కవర్‌కి అపాయింటెడ్ చేసిన పర్సన్స్ మాత్రమే హ్యాండిల్ చేస్తుంటారు. కాకపోతే ఇది వన్ సైడెడ్ కంట్రోల్స్. అంటే వాళ్ళు మిస్టేక్స్ ఏమైనా చేశారంటే అయి కీప్ ఆన్ కంటిన్యూ. ఈ ఇప్పుడు ఇక్కడ చేయబోయేది ఏంటంటే ఎక్స్టెన్షన్ ఆఫ్ ఫార్మరే వచ్చేసి అతనికి ల్యాండ్ కవర్కి సంబంధించి జీఎస్ లెవెల్లో ఎలా చూసుకోవాలి. రెండోది వచ్చేసి అతను క్రాఫ్ట్ డ్యూరేషన్ ఏదైతే ఉంటుందో అతను పంట స్టార్ట్ అయిన నుంచి అతను ఎండ్ అయ్యేంత వరకు అతను ఎట్లాంటి టైప్ ఆఫ్ ఎక్స్పెండిచర్స్ అనేది వెళ్తూ ఉంది. తర్వాత వచ్చేసి ఎగ్జిస్టింగ్ ఉండే ఫార్మర్ వచ్చేసి అతను పాస్బుక్లో ల్యాండ్ కవర్కి సంబంధించిన యాక్టివిటీస్ పర్ఫామ్ చేశాక అతను ఆ డేటాను బేస్ చేసుకొని ఈజ్ ఇతను వచ్చేసి ప్రాఫిట్ మేకింగ్లో ఉన్నాడా లేదంటే లాస్ అయ్యాడా ఆ క్రాఫ్ట్ అనేది మనం గమనించేదని చూద్దాం. ఇది వచ్చేసి సేమ్ ఇది ఏపీ స్టేట్ వైజ్ చూసుకున్నప్పుడు ల్యాండ్ కవర్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ డేటాబేస్ మొత్తం మనం ఇక్కడ చూడొచ్చు. అదే ల్యాండ్ కవర్ వాటర్ కవర్స్ వాటర్ బాడీస్ రెండోది వచ్చేసి వాళ్ళకి రిక్వైర్మెంట్ని బట్టి ల్యాండ్ కవర్స్ అనేది డివైడ్ అవుతూ ఉంటుంది. సేమ్ ఇదే విధంగా ఇంకో స్టేట్ చూసుకున్నప్పుడు సేమ్ ఇదే విధంగా ల్యాండ్ కవర్స్ వచ్చేసి మేనేజ్ చేస్తూ ఉంటారు. ఇవి కూడా మనం చూసుకున్నప్పుడు ప్రీవియస్గా నేను ఎగ్జాంపుల్స్ అనేది చూపించాను. ఏఐ రిలేటెడ్ అనాలిసిస్ చేయాలనుకున్నప్పుడు డేటా అనేది క్లీన్గా ఉండాలి. బట్ ఇక్కడ మనం గమనించుకున్నప్పుడు అవుట్ఫిట్ ఇన్ఫిట్ ఎర్రర్ కేసెస్లో ఎక్కువగా ఉన్నాయి. అంటే ఇప్పుడు ల్యాండ్ కవర్ ఎక్స్టెంట్ కంటే బియాండ్ నేమ్స్ అనేది అక్కడ ఎంట్రీలోకి తీసుకురావడం, లేదంటే బియాండ్ కంటే తక్కువగా ఎక్స్టెంట్గా ఉండాల్సిన దానికంటే తక్కువగా తీసుకురావడం కానీ అంటే మిస్ చేయడం కానీ ప్రీవియస్గా మనం చూసుకున్నప్పుడు గవర్నమెంట్ వైజ్ ప్రీవియస్గా గవర్నమెంట్లో ఏం చేశారు, మండల్ లెవెల్ ట్రాఫిక్ అంతా మండల్ లెవెల్కి అపాయింట్ చేసిన ల్యాండ్ కవర్ హ్యాండిల్ చేసే పర్సన్స్కి వచ్చేసి ఆ ట్రాఫిక్ మొత్తం డైవర్ట్ చేశారు. ఫర్దర్గా గవర్నమెంట్ వచ్చేసి దాన్ని ఎన్హాన్స్ చేసి విలేజ్ లెవెల్లో ట్రాఫిక్ పర్టికులర్ పీపుల్స్కి వచ్చేసి ట్రాఫిక్ అనేది డైవర్ట్ చేశారు. ఏమన్నా ల్యాండ్ కరెక్షన్ కార్డ్ ఆపరేషన్స్ ఏమన్నా క్రియేట్ కానీ అప్డేట్ రిట్రీవ్ డిలీట్ రిలేటెడ్ యాక్టివిటీస్ ఏమన్నా ఉన్నాయన్నప్పుడు ఆ ల్యాండ్ కవర్కి సంబంధించి ఏముంటాయి, ఆ పేర్లు సరిగా ఉండకపోవడం, ఆధార్లో తప్పులు ఉండడం, అవి మార్పించుకోవడం, అవన్నీ వాళ్ళ దాకా వెళ్ళాల్సిన అవసరం కొలేదు. ఎందుకంటే ఫార్మరే అతను లాగిన్ అయినప్పుడు ఇట్స్గా ఆ ఫార్మర్ కింద ఏమేమి ల్యాండ్ కవర్స్ ఉన్నాయో గెట్ బ్యాక్ అవ్వడం ఒకటి ఫస్ట్ పాయింట్. తర్వాత వచ్చేసి పే అండ్ యూజ్ సర్వీసెస్ అతను ఏమన్నా కరెక్షన్స్ ఏమన్నా ఉన్నాయి అతను పే చేసి దాన్ని వచ్చేసి రెక్టిఫికేషన్ అనేది ఆన్ టైంలో అయితే అట్లా, లేదంటే ఆటోమేటిక్గా అతను అమౌంట్ వచ్చేసి రిటర్న్ అవ్వడం. ఇప్పుడు ఎట్లా బ్యాంకింగ్ సర్వీసెస్ కానీ యూట్యూబ్ సర్వీసెస్ కానీ ఎఫ్బి కానీ అతనికి సంబంధించి ఏమేమి ఉన్నాయో అది ఎన్ని డిస్ప్లే అవ్వడం కానీ సేమ్ అదేవిధంగా ఎగ్జిస్టింగ్ ప్రాజెక్ట్ నుంచి ఎన్హాన్స్ చేసే విధంగా చూద్దాం. డేటాను బట్టి ఫార్మర్ వచ్చేసి ఆ క్రాఫ్ట్ డ్యూరేషన్లో అతను ల్యాండ్ కవర్కి సంబంధించిన బుక్లో ఈజ్ ప్రాఫిట్ మేకింగ్ లాస్ మేకింగ్లో చూద్దాం. ఫస్ట్గా వచ్చేసి మనం స్టేట్ నుంచి విలేజ్ వైజ్ వచ్చేసి మనకు ల్యాండ్ కవర్స్ అనేది మనకు తెలుసు యూజ్ కేస్గా మనం తీసుకుంటున్నాం. ఇక్కడ సెలెక్ట్ చేయగానే మనకు ల్యాండ్ కవర్స్ వచ్చేసి మనకు చూసుకున్నప్పుడు ఒక అకౌంట్ నెంబర్ ఏదైతే ఖాతా నెంబర్ అని చెప్పేసి మెన్షన్ చేస్తారు. అంటే ఒక నెంబర్ కింద ల్యాండ్ కవర్స్ అసోసియేట్ అయ్యి ఉండేవి మొత్తం వచ్చేసి మనకు గెట్ బ్యాక్ అవుతాయి. నాకు వచ్చేసి ఈ పేరు ఈ నెంబర్కి అసోసియేట్ అయ్యి ఉండే ల్యాండ్ కవర్స్ ఏవైతే ఉన్నాయో గెట్ బ్యాక్ అయ్యాయి. అవి కూడా మనకు ఎక్కడ రిఫ్లెక్ట్ అయి ఉన్నాయి మ్యాప్లో అనేది కూడా మనం గమనించవచ్చు. ఇప్పుడు వచ్చేసి మనకు ఈ ల్యాండ్ కవర్ని చూద్దాం అనుకుంటున్నాం, ఆ ల్యాండ్ కవర్ ఎక్కడ ఉంది అనేది కూడా మనం గెట్ బ్యాక్ అవడం అనేది మనం గమనించవచ్చు. ఫైన్. ఇక్కడ వచ్చేసి దీంతో ఏమన్నా యూజ్ ఏమైనా ఉంటుందంటే ఏమీ యూజ్ లేదు. ఇక్కడ మనకు ఈ ఈ డీటెయిల్గా మనకు పాస్బుక్ ఏదైతే మనం మెన్షన్ చేసామో ఫార్మర్ వచ్చేసి ఆ క్రాఫ్ట్ డ్యూరేషన్లో పంట మొదలు నుంచి ఎండింగ్ వరకు అతను ఏమేమి ఎక్స్పెండిచర్స్ అని ఇస్తున్నాడో అతను లాస్ట్ అమ్మిన తర్వాత అతను ఖర్చు పెట్టిన దానికి పోను అతనికి అమ్మిన దాంట్లో నుంచి ఒక లాభపడ్డాడా నష్టపడ్డా అనేది మనం గమనించవచ్చు. నేను వచ్చేసి
ఏదైతే పంట టైం డ్యూరేషన్లో మామూలుగా ఎట్లా ఎక్స్పెండిచర్ అనేది ఖర్చు అయింది, దానికి ఎంత ఖర్చు పెట్టాల్సి వచ్చింది, రెండోది వచ్చేసి ఎంతకి అమ్మాల్సి వచ్చింది, తర్వాత వచ్చేసి మొత్తం ఖర్చులు మనం ఆ టైంలో వచ్చేసి సఫిషియెంట్గా అమౌంట్ అనేది ఇన్కమ్ జనరేట్ అయిందా లేదా అగ్రికల్చర్ యాక్టివిటీలో అని చూద్దాం. మెయిన్గా నేను ఇక్కడ చూసుకున్నప్పుడు దీనికి సంబంధించినప్పుడు నాకు వచ్చేసి ఏదైతే నేను ఇక్కడ ఒకటి యాడ్ చేసుకున్నాను, క్రాఫ్ట్ ఏ పీరియడ్ అంటే క్రాఫ్ట్ టైటిల్ ఇచ్చుకున్నాను, తర్వాత ఏం ఆధార్ నెంబర్ అది నేను మగతా చేసుకున్నాను, ఓన్ చేసుకుంటాను, అది డీటెయిల్స్ రాసుకున్నాను. తర్వాత వచ్చేసి నాకు వరి వచ్చేసి నేను ఇక్కడ నవంబర్లో స్టార్ట్ చేసిన 2023, తర్వాత 2024 ఏప్రిల్లో కంప్లీట్ అయిపోయింది. సేమ్ మళ్ళా ఇది వరి బదులు ఇప్పుడు శనగ వేస్తున్నాను, ఇక్కడ శనగలో ఇక్కడ వరి బదులు ఇక్కడ నేను శనగ అని చెప్పేసి రాసుకుంటే ఇక్కడ నాకు ఇక్కడ శనగకు సంబంధించిన ఇంకొక వస్తుంది. ఇక్కడ వచ్చేసి మనకు డీటెయిల్గా మనం ఇక్కడ ఏం చేయగలం అంటే ఇప్పుడు ఫార్మర్ వచ్చేసి అతనికి సంబంధించినది ఫార్మర్ ఏదైతే లాగిన్ అయ్యాడో వద్దనుకున్నప్పుడు లాగౌట్ అయిపోవడం, అంటే అతనికి సంబంధించిన ఏమేమి ఎంట్రీస్ ఇప్పుడు వచ్చేసి అతనికి సంబంధించి డీటెయిల్స్ ఎక్స్పెండిచర్స్ వచ్చేసి ఇక్కడ మనం చూసుకున్నప్పుడు ఏదైతే డ్యూరేషన్ టైంలో ఏదైతే ఇప్పుడు మనకు ఉందో ఇక్కడ వచ్చేసి మామూలుగా ఎగ్జిస్టింగ్ ఏమేమి ఉన్నాయి అవైలబుల్ అంటే ట్రాక్టర్స్ కానీ పట్టలు అమ్మేవాళ్ళు, పట్టలు బాడుకి ఇచ్చేవాళ్ళు అయితే కానీ, ఎరువులు అయితే కానీ, రెండోది వచ్చేసి ఎరువులు ఈ ఊరు పరిధిలో దొరకలేదు, దూరంగా ఎక్కడికన్నా వెళ్తే అక్కడ ఎక్కడి నుంచి తీసుకొచ్చాం, ఇంకా అట్లా ఏమేమి తీసుకున్నాం ఆ డీటెయిల్స్ని బట్టి ఇక్కడ ముందుగా ఈ దీన్ని అలా ఈ చార్ట్స్ ముందుగా వెళ్ళే ముందు ఇక్కడ మనకు డీటెయిల్స్ ఎగ్జాంపుల్ మనం ఒక ఎగ్జాంపుల్ తీసుకున్నప్పుడు సిమ్ నేను పంట టైంలో వచ్చేసి ఎవరితో ఫోన్ చేయాలన్నా కానీ సిమ్ అనేది మనం సాకాలి. ఒక సిమ్ వచ్చేసి 28 రోజులకి ఎయిర్టెల్లో ప్లాన్ వచ్చేసి మనం 150 రూపాయలు ఛార్జ్ చేసుకుంటున్నాడు. రెండోది వచ్చేసి ఇత్తనాలు తీసుకోవాలి, వరి ఇత్తనాలు, ఇట్లా ఇవన్నీ మనం ఖర్చు పెట్టుకుంటా వచ్చేటి. మళ్ళీ వచ్చేసి ట్రాక్టర్తో ముందుగా వరి ఏదైనా స్టార్ట్ చేసే ముందు టిల్లర్ వేయించుకోవాలి, టిల్లర్ వేయించుకొని తర్వాత వరికి అయ్యి ఒకటి తయారు చేసుకోవాలి. మళ్ళీ దాంట్లో ఏమన్నా చెడపెరుగులే అంటే ఏమన్నా తెగుళ్ళు అయ్యి వస్తే వాటికి ఇన్సెక్ట్స్కి వచ్చేసి స్ప్రే చేసుకోవాలి. రెండోది వచ్చేసి ఎరువులు ఏమైనా కావాలంటే వాటికి అవి కొనుక్కొని వచ్చి సేల్ ఇవంతా ఏంటంటే మనకు ఖర్చు అవుతుంది. ఇప్పుడు ట్రాక్టర్ ద్వారా వడ్లు వచ్చినవి ఇంటికి చేర్చుకోవాలన్నా కానీ, మళ్ళీ వచ్చేసి వరిగడ్డిని ఇంటికి చేర్చుకోవాలన్నా కానీ, మళ్ళీ వడ్లు మనం ఇంటికి చేర్చి వ్యాపారస్తుడికి అమ్మేదాకా కానీ ఈ మధ్యలో మనకు అయ్యేదంతా ఖర్చు. లాస్ట్కి అమ్మింది నీకు ఆ ఖర్చులు మనం నీకు ఎంత మిగులుతుందని తెలుస్తుంది. ఇప్పుడు మనకు డేటా అనేది మనకు వచ్చేస్తుంది ఇక్కడ. దీన్ని బట్టి మనం ఎట్లా ఎన్హాన్స్ చేయాలి అంటే దీన్ని బట్టి ఏమేమి అర్థం చేసుకోగలం అంటే ఈ పాస్బుక్లో అనేది మనం చూద్దాం. మెయిన్గా మొత్తం ఎగ్జిస్టింగ్ డేటా మొత్తాన్ని మనం గమనించినప్పుడు మనకు ఈ విధంగా పర్సన్స్ వైజ్ వచ్చేసి అమౌంట్ అనేది మనం ఖర్చు చేయడం అనేది జరిగింది. ఇక్కడ శ్రీను అనే అతనికి వచ్చేసి 5,000 చిల్లర, రెండోది వచ్చేసి గోపాల్ అనేకి 4,500, నరమాల ఈయన తిరుపతి అనే అతనికి వచ్చేసి 4,000 చిల్లర, ఇత్తనాలకు వచ్చేసి కొంత, రెండోది వచ్చేసి ట్రాక్టర్ కొంత, రెండోది వచ్చేసి ఇట్లా ట్రాక్టర్ అని ఇట్లా మారుతా వస్తుంటారు. ఇవి వచ్చేసి మనం వ్యాపారస్తులకి అమ్మింది. ఫైనల్గా మనకి డేటా అనేది మనం దీన్ని బట్టి పర్సన్స్ వైజ్ వచ్చేసి ఎంత ఎక్స్పెండిచర్స్ చేసామనేది మనం చూసాం. అట్లా అనేది మనం కొద్దిగా కొన్ని విషయాలు మనకు అర్థం కావు. దీన్ని ఇంకా ఎన్హాన్స్ చేయాలి ఆ డేటాని. మనకు సెక్టార్ వైజ్ వచ్చేసి మనం ఎంత స్పెండ్ చేయగలిగాం అంటే తర్వాత అవసరం లేని వచ్చేసి తగ్గించగలిగినప్పుడు నెక్స్ట్ సారి వచ్చేసి అంటే నీకు అవసరం లేని ఖర్చులు తగ్గించేసామంటే నీకు నువ్వు అమ్మే టయానికి వచ్చేసి అది మిగిలినట్టే కదా.
ఇప్పుడు మనం చూసుకున్నప్పుడు వచ్చేసి ట్రాక్టర్కి వచ్చేసి 14,000 ఖర్చు పెట్టాల్సి వచ్చింది. రెండోది వచ్చేసి ఎరువులకు వచ్చేసి 10,000 చిల్లర, రెండోది వచ్చేసి విత్తనాలకి 5,000 చిల్లర, రెండోది వచ్చేసి ఒక ఎకరా చిల్లర, ఇంచుమించు ఎకరా ఒకటిన్నర ఎకరా 10 అట్లా సెంట్లుగా చూసుకున్నప్పుడు ఆయన ఖర్చు ఇది. తర్వాత ఇది తెలుగు సరిగా ఫాంట్ అనేది ఇక్కడ డిస్ప్లే అవ్వలేదు. ఇది సిమ్ను మనం ఏదైతే మన దగ్గర సిమ్ ఏదైతే ఉంటుందో దాన్ని మెయింటైన్ చేయడానికి ఇది. రెండోది వచ్చేసి ఇక్కడ కరెంట్ బిల్ వచ్చేసి 180 రూపాయలు ఈ విధంగా ఉంది. ఇప్పుడు మనకి ఏమైంది, సెక్టార్ వైజ్ వచ్చేసి మనకు ఎంత ఈ ఎలక్ట్రానిక్ పాస్బుక్లో ఎంత ఖర్చు అయింది అనేది మనకు తెలిసింది. దీన్ని ఇంకా ఎన్హాన్స్ చేయాలి డేటాలో. ఇప్పుడు ఈ ట్రాక్టర్లో సబ్ సర్వీసెస్ అంటే బ్లేడ్స్, ఇప్పుడు బ్లేడ్ వేయించడానికి ఎంత ఖర్చు పెట్టాల్సి వస్తుంది, టిల్లర్కి ఎంత ఖర్చు చేయాల్సి వస్తుంది, రెండు వచ్చేసి కల్టివేటర్కి ఎంత ఖర్చు చేయాల్సి వచ్చింది, అది ఆ విధంగా మనం ట్రాక్టర్లో చూసుకున్నాం. మళ్ళీ ట్రక్ తోలించడానికి ఎంత ఖర్చు అవసరం వచ్చింది. ఇట్లా ఫెర్టిలైజేషన్లో చూసుకున్నప్పుడు మనం ఎక్స్పెండిచర్ చేసిన వచ్చేసి ఎంత ఖర్చు అవుతా వచ్చాయి అనేది మనం గమనించాలి. దాన్ని వచ్చేసి మనం ఎట్లా దీన్ని మళ్ళీ ఫర్దర్గా దాంట్లో ఉండే సబ్ కేటగిరైజేషన్ వచ్చేసి మనం ఎంత ఎక్స్పెండిచర్ అనేది అయింది అనేది మనం గమనించడానికి చూద్దాం. ఇప్పుడు ట్రాక్టర్లో ఇందాక ట్రాక్టర్కి ఎంత అయింది, ఇంచుమించు చిల్లర 14,000. ఈ 14,000 ఎక్కడెక్కడ ట్రాక్టర్లో ఇట్లాంటి సర్వీసెస్ యూజ్ చేసుకోవడం వల్ల 14,000 అయింది. టిల్లర్కి వచ్చేసి 5,000 చిల్లర, రెండు వచ్చేసి బ్లేడ్కి వచ్చేసి 4,800. ఇక్కడ ఎకరా బేసిస్ మీద ఇదేదో ఒకటి ఛార్జ్ చేశారు. ఇది ఇది హార్వెస్ట్ వచ్చేసి ఇది కాస్ట్. ఈ వడ్లు బాస్మతి రకం వడ్లు వేసినప్పుడు ఖర్చు అయింది 3,500 దాకా. కాకపోతే ఎక్స్పెక్ట్ చేసినంత విధంగా రావలేదు. మరి తెలంగాణ మసూర ఇంకొక రకం వేసాం, తెలంగాణ మసూర, దానికి వచ్చేసి విత్తనాలకు వచ్చేసి 2,000 చిల్లర. ఈ విధంగా ఉంది. దీంట్లో ఏమన్నా మనకు అర్థమైందా? దీంట్లో కూడా మనకు ఏం అర్థం కాలేదు, ఖర్చు చేసినవి ఏమనేది అర్థం కాలేదు, ఇన్కమ్ ఏది జనరేట్ అవుతుంది అనేది అర్థం కాలేదు. దీన్ని ఇంకా ఎన్హాన్స్ చేద్దాం. మనకు ఖర్చు ఎంత పెడుతున్నాం, రెండోది ఎంత అమ్ముతున్నాం, దీన్ని అర్థం చేసుకోగలిగినప్పుడు మనకు ఎక్కడెక్కడ అనవసర ఖర్చులు అనేది ఎక్కువ అవుతున్నాయి. మనకు మొత్తం మీద చూసుకున్నప్పుడు ఖర్చు వచ్చేసి 42,000 దాకా ఖర్చు వెళ్ళింది. అమ్మడం అనేది వచ్చేసి మనకు 69. అంటే ఖర్చు బాను మనం అమ్మిన దాంట్లో తీసేస్తే మనకు లాస్ట్ ఎంత మిగిలిందని తెలుస్తుంది. తర్వాత ఈ రెండిట్లో తీసేసినప్పుడు మనకు ఎంత అసలు ఫార్మర్కి వచ్చేసి వస్తుంది అంటే ఇది రియల్ డేటా. నేను ఎక్స్పెండిచర్ అనేది నేను ఖర్చు చేసింది ఎగ్జాంపుల్గా చూపిస్తున్నాను. 42,043 రూపాయలు సేల్, అంటే 27,000. అంటే ఎంత, నవంబర్ నుంచి ఇదైతే ఇప్పుడు కరెంట్ ఏప్రిల్లో సేల్ చేస్తుంటే నవంబరు, డిసెంబరు, జనవరి, ఫిబ్రవరి, ఇంచుమించు 4.5 నెలలు వేసుకో, అంటే 27,000 చిల్లర వచ్చింది. 27,140 వేసుకో, ఎన్ని 4 నెలలు వేసుకో, అంటే 6,700 చిల్లర అనేది ఒక నెలకు అనేది నీకు ఇన్కమ్ అనేది వస్తుందని దీన్ని బట్టి మనకు ఇక్కడ దీన్ని బట్టి అర్థమైంది. ఓకే, దీంట్లో ఓకే ఇక్కడ ఖర్చు వచ్చేసి 42,000 అనేది మనం ఖర్చు చేసాం. ఎందుకు 42,000 ఖర్చు అయింది అనేది మనం మళ్ళీ దాన్ని సార్ట్అవుట్ చేసి గమనించగలగాలి. ఇక్కడ మామూలుగా కేటగరైజ్ వైజ్ చూసుకున్నప్పుడు నువ్వు ఎక్కువ ఖర్చు వచ్చేసి మనకు మైనస్లో వెళ్ళింది. మనకు ఆ వరి పంట వేసినప్పుడు ఇన్కమ్ అనేది నీకు ఎక్కడెక్కడ జనరేట్ అవుతుందని ప్లస్గా గమనించాలి. ఇక్కడ వడ్లు అమ్మినప్పుడు 68,000 చిల్లర వచ్చింది. రెండోది వచ్చేసి ఏదైతే గిడ్డు వస్తుంది కదా, గిడ్డు కూడా అమ్మితే ఇన్కమ్ వస్తుంది. గిడ్డు ద్వారా ఒకటి ఇన్కమ్ వస్తుంది, రెండోది వచ్చేసి వడ్లు అమ్మడం వల్ల వచ్చేసి ఇంకొక ఇన్కమ్ వస్తుంది. ఈ మిగతా అన్ని ఖర్చులు ఇవి సెక్టార్ వైజ్ వచ్చేసి మనకు చూస్తున్నాం. ఇది ట్రాక్టర్ వచ్చేసి 14,000 చిల్లర, ఫెర్టిలైజేషన్స్కి, విత్తనాలకి అట్లా ఉన్నాయి. అయినా దీంట్లో కూడా సెక్టార్ వైజ్లో
అవసరమైంది వాడుతున్నాం, అనవసరమైనవి కూడా వాడుతున్నాం అనేదాన్ని ఫర్దర్గా సబ్ సెక్టర్ వైజ్ అనేది మనం గమనించడానికి ట్రై చేద్దాం. ఇక్కడ సిమ్ వచ్చేసి ఎయిర్టెల్, ఐడియా ఇంతకు ముందర ఉన్నది. వాళ్ళు వచ్చేసి ఏదైతే కరెంటు ఆప్టిమైజ్డ్ టెక్నాలజీ ఏదైతే 5G ఉందో దానికి అప్గ్రేడ్ అవ్వలేదు. అందుకే ఐడియా నుంచి ఎయిర్టెల్కి వచ్చేసాం. ఇప్పుడు ఈ ఇద్దరు కాంపిటేటర్స్ ఉన్నారు. ఎయిర్టెల్ ఉంది, రెండోది వచ్చేసి జియో ఉంది. ప్రీవియస్గా ఎవరైతే బిఎస్ఎన్ఎల్ కూడా ఉన్నది, వాళ్ళు కూడా ఈ కాంపిటేషన్ ఇవ్వలేకపోయారు. అందుకు అట్లాగా టెలికాంలో కూడా ఇప్పుడు ఎట్లా మనకు ఉంటుంది అట్లాగే మనకు ప్రొడక్ట్స్ వైజ్ చూసుకున్నప్పుడు సబ్ కేటగిరీ ఏది వచ్చేసి రియల్గా యూస్ఫుల్ ఉంది, దాంట్లో అది యూస్ చేయదగిందా కాదనేది మనం ఫర్దర్గా చూద్దాం. ఇది సెక్టార్ వైజ్ చూసినప్పుడు ఎంత ఎక్స్పెండిచర్ అనేది మళ్ళా జరుగుతుంది అంటే నువ్వు ప్రాఫిట్ అంటే నీకు రూపాయి ఎక్కడ ఎక్కువ వస్తుంది అంటే ఒక రూపాయి నీకు తిరిగి ఎక్కడ వస్తుంది, ఖర్చు అనేది ఎక్కడ పెడుతున్నావు అనవసరంగా అనేది ఏదైతే మనకి కింద అవైలబిలిటీ డేటా ఉందో దీన్ని చార్ట్ రూపంలో గమనించడం వల్ల మనకు కొన్ని తెలుస్తున్నాయి. ఇక్కడ ఏమొస్తుందంటే టిల్లర్కే ఇంచుమించు 5,778 అనవసరంగా టిల్లర్కి చాలా ఎక్కువ ఖర్చు అయింది. అది వాళ్ళు ఏం చేస్తారు, టిల్లర్ వేసిపోతారు, వాళ్ళు ఏమో ₹2 మిగిలించుకుంటారు. ఇక్కడ లాస్ అయింది ఎవరు, అనవసర ఖర్చు పెట్టుకున్న ఫార్మర్ వచ్చేసి లాస్ అయినట్టు. ఇట్లాంటి ఖర్చులు కొన్ని తగ్గించాలి. రెండోది వచ్చేసి బ్లేడ్ కూడా టూ మచ్ కాస్ట్ అనేది. అంటే ఇప్పుడు ఏదైతే మనకు నారేసే ముందు కొద్దిగా బ్లేడ్ వేస్తాం కదా, ఇది కూడా అనవసర ఖర్చు ఎక్కువ వచ్చింది. ఇది ఎకరా వైస్ ఇది వచ్చేసి నాట్లు వేస్తారు కదా, ఇంచుమించు ఎకరాకి ₹5,000 ఛార్జ్ చేస్తున్నారు. ఇది కూడా ఆటో బడుగు కూడా రైతు మీద వేస్తున్నారు. వీళ్ళు విపరీతమైన కంట్రోల్ లేకుండా వరి నాట్లు అనేది రేట్లు పెంచేశారు. ఇది కూడా అనవసర ఖర్చులు. అంటే ఇంకంతా అట్లా సెట్ చేసి ఇయర్ వైజ్ ఇయర్ వచ్చేసి ఇంక్రీజ్ చేసుకుంటారు. రెండోది వచ్చేసి హార్వెస్టర్ అనేది కూడా 3,600 తప్పదు. ఇంకేంటంటే వరి పెరిగి మీరు కోసి తొక్కించడం ఆ కథ లేదు కదా. రెండోది వచ్చేసి ఈ ఇత్తనాలు అనేది మనం తప్పకుండా పెట్టాలి. ఇట్లా ఏవైతే ఉన్నాయో యూస్ఫుల్గా ఉండేటివి ఏంటి, ఎక్కడ ఖర్చు అనేది అనవసరంగా ఉంది అనేదాన్ని రెడ్యూస్ చేసుకోగలిగితే అది ఖర్చులు తగ్గించుకోవాలి. అప్పుడే మనకేంటంటే మనకు రిటర్న్స్ అనేది అంటే అమ్మంగా మనకు ₹1 మిగలడం అనేది గమనించవచ్చు. ఫైన్. ఇది వచ్చేసి పాస్బుక్ అంటారు. ఈ విధంగా డేటా మెయింటైన్ చేస్తే అకౌంట్ స్టేట్మెంట్ అనేది మనకు తెలియాలి. దీంట్లో అంటే ఖర్చు ఎంత అవుతుంది ఏందని. ఇప్పుడు నాకు వచ్చేసి ఫస్ట్ వచ్చేసి ఏదైతే రీఛార్జ్ చేసుకున్నానో నా దానికి అదేంటి డబ్బులు అనేది నా చేతి మీద పడింది. అందుకు వచ్చేసి ₹150 మైనస్లోకి వెళ్ళింది. తర్వాత వచ్చేసి ఇత్తనాలు తీసుకున్నా, అది చేతి మీద పడింది. ఇది ఇక్కడ ఏమైంది, 155 మైనస్ -155 మైనస్ 1,700 ఎంత, 1,855. 1,855 మైనస్ 179, అది 2,000 చాలా అయింది. మళ్ళీ వచ్చేసి టిల్లర్ ఏదైతే ఇప్పించామో టిల్లర్ వచ్చేసి ఎంత, టిల్లర్ ఖర్చు 2 గంటల చిల్లర అయ్యింది. 2 గంటల 25 నిమిషాలు. అంటే ఇంచుమించు ఎంత అయినట్టు 3,383. అంటే 2,000 చిల్లర ఒక 3,000 ఇంచుమించు 5,400 అయింది. ఇట్లా మనకు స్టేట్మెంట్ అంటే ఏదైతే మనకు ఇక్కడ మనం ఖర్చు అనేది చేస్తున్నామో అదంతా మనకు ఈ పాస్బుక్ ఏదైతే ఉందో మనకు స్టేట్మెంట్ లాగా వస్తుంది. దీంట్లో ఏముంది, ఏమీ లేదు, డూప్. ఇదంతా ఏదో ల్యాండ్ కవర్ సంబంధించిన జిఎస్ బౌండ్ ఎంత ఉంది, ఎక్స్టెండ్ అనేది వస్తుంది. దీన్ని బట్టి మనకి ఏమర్థం అవుతుంది, ఏదో ఉంది ఉన్నట్టుంది కానీ ప్రాపర్గా ఏమన్నా ఉందంటే ఏమీ లేదు, డమ్మీగా. అంటే ఇక్కడ గవర్నమెంట్ లోపంగా అది ఏమి కాదు. డెవలపర్స్ వచ్చేసి ఇక్కడ ఈ అప్గ్రేడేషన్స్ అనేది ఏమి చేయట్లే, ఊరికే ఎప్పుడో మెయింటైన్ చేస్తున్నారు. ల్యాండ్ కవర్కి సంబంధించి ట్రాఫిక్ని వచ్చేసి మండల్ లెవెల్ అడ్మినిస్ట్రేటర్స్కి ఇవ్వడం, తర్వాత వచ్చేసి విలేజ్ లెవెల్లోకి ఇవ్వడం అనేది చేశారు. ఇక్కడ గ్రౌండ్ లెవెల్లో వచ్చేసి వన్ సైడెడ్ కంట్రోల్గా ఉంది. ఏదైతే ఫార్మర్ ఎవరైతే ఉన్నారో అతనికి సంబంధించిన ల్యాండ్ కవర్స్ వచ్చేసి అతనికి సంబంధించిన లాగిన్లోకి రావడం, అట్లాంటి డెవలప్మెంట్స్ అనేది తీసుకురాలేదు. ఎవరిని తప్పు పట్టలేము.
అట్లా ఉంది. వి కాంట్ ఆన్సర్ సచ్ అట్లాంటి వాటికి మనం ఏం చెప్పలేం. ఇక్కడ మనకొచ్చేసి కరెంట్ బిల్ అనేది మనం ఖర్చు పెట్టుకోవాలి. గవర్నమెంట్ ఏంటంటే ఎలక్షన్ ముందుకు వచ్చేటప్పుడు రైతులకు వచ్చేసి సబ్సిడీ ఇస్తానన్నారు. ఎంత నెలకు 30 కట్టుకోండి మీది ఎంత వచ్చినా అని చెప్పి, అది వచ్చేసి మనకు రూ. 180 వచ్చింది. ఇప్పుడు ఈ కరెంట్ దాంట్లో కూడా ఏంటంటే ఇప్పుడు మనకు అక్కడ మీటర్లో వచ్చేసి 10 హార్స్ పవర్ ఉండదు, కాకపోతే 3 హార్స్ పవర్ నడిచేది, కాకపోతే 10 హార్స్ పవర్ మీద ఎంట్రీలోకి రావడం, అది అప్లికేషన్ ఇచ్చినా కూడా మారకపోవడం, కానీ అట్లాంటివి కూడా నేను గమనించాను. ఎందుకు వాళ్ళు అట్లాంటిది కావాలని చేస్తారో, లేకుంటే అది అది వాళ్ళకి ఏం బెనిఫిట్ నాకు తెలియదు, కానీ అట్లాంటిది కొన్ని యూస్ కేసులు కొద్దిగా గమనించాను. ఆ, అంటే ఏమన్నా అక్కడ మనకు లైన్ లేదు, ఆ, అక్కడేమో రిక్వెస్ట్ మనకు లైన్ కావాలి అది ఇది అని మనం ఇచ్చినా కూడా ఏంటంటే లైన్ దొరకనప్పుడు ఏమవుతుందంటే చాలా ల్యాండ్స్ వచ్చేసి కల్టివేషన్కి, అంటే ఏదైతే వ్యవసాయానికి ఆ, అనుగుణంగా, అంటే వ్యవసాయానికి రిసోర్స్ అనేది లేక కొంత వదిలేసే పరిస్థితిలో ఉంటుంది. అంటే కొద్దిగా మేనేజ్ కొద్దిగా అడిగిన టైంలో ఇవ్వకపోవడం అనేది మనం కొద్దిగా అట్లాంటి కొన్ని ఇష్యూస్ అనేది మనం రెగ్యులర్గా గమనించవచ్చు. ఇట్లా 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 మనం ఎన్ని చూసుకుంటా ఉండగా ఇక్కడ మన ఖర్చులు ఎన్ని వచ్చేసి మనం, అంటే మన చేతిలో నుంచి ఉండే సేవింగ్స్లో నుంచి ఏదో ఒక 10,000 ఉండింది, 10 రూపాయలు ఉండిందనుకో, రూ. 1 ఒకదానికి, రూ. 1 ఒకదానికి, రూపాయి ఒకదానికి అట్ట ఖర్చు చేసుకుంటూ వస్తుంటే అదంతా మంచి పోతుంది. అదంతా పాను చిన్నది ఏదో ఒకటి బొమ్మ తయారు చేస్తే అది ఎవరికి అమ్మితే నీ ఖర్చు అది ఇది పోను మళ్ళీ తిరిగి వచ్చినట్టు, మనం ఎన్ని ఖర్చులు పోను లాస్ట్కి మనకు వడ్లు వస్తే అవి అమ్మితే మనకు ఈ ఖర్చుల్లో ఇది వేస్తే మనకి ఎంత మిగులుతుంది. రెండోది వచ్చేసి ఇంకా వడ్లు పోనే ఉంటుంది, ఇంకా గడ్డి అవి ఉంటుంది, వరి అయితే ఎట్లా ఉంటుంది, వేరే పంట పత్తి కానీ అయితే ఇప్పుడు సంవత్సరం అది చూసుకునే వాళ్ళు ఏంటంటే 60-70 పెడతారు రేటు. మొత్తం సంవత్సరం మొత్తం చూసుకున్నా కూడా నేను తొందర పత్తిలో ఇదే విధంగా లెక్కేసా. లెక్కేస్తే ఏంటంటే మొత్తం పత్తి అమ్మి లాస్ట్ ఖర్చులు చూసుకున్నప్పుడు సంవత్సరానికి 40,000 వచ్చింది. అంటే వాళ్ళ రేట్ వచ్చేసి ఫస్ట్ రూ. 80 అట్లా ఇట్లా అని చెప్పి దించుతారు. తర్వాత లాస్ట్గా చూసుకున్నప్పుడు 55, 50, 45 అట్లా చేస్తారు. ఇంకా ఇంకా పంటను ఇంకా వేరే పంట వేయలేక అట్లాగా ఆపుకోవడం, కానీ అట్లాంటివి కొద్దిగా గమనించాం. అది వీళ్ళంతా ఇక్కడ ఊర్ల పరిధిలో ల్యాండ్ కవర్ ట్రాఫిక్ అంతా డైవర్ట్ చేశారు, కాకపోతే ఇట్లాంటివి ఏమి వాళ్ళు కంట్రోల్ చేయరు. ఎంత అట్లా ఉంటుంది. కాకపోతే ఊరిక ఏదైతే మ్యాన్ పవర్కి సంబంధించిన నియరెస్ట్ మండల్ లెవెల్లో కొంత ఇచ్చారు, తర్వాత ఇక్కడ దగ్గరలో ఇచ్చారు. ఎఫిషియెంట్గా బ్యాక్ ఎండ్ ఏదైతే డెవలపర్స్ ఉన్నారో ఎఫిషియెంట్ లాజిక్స్ ఇంప్లిమెంట్ చేసి వన్ సైడెడ్ కంట్రోల్ కాకుండా ఫార్మర్స్లోనే వాళ్ళు లాగిన్ చేసుకోవడం, వాళ్ళు ఏమన్నా మిస్టేక్స్ ఉంటే పే అండ్ యూస్ సర్వీస్ ద్వారా, అంటే అతను ఏమన్నా ఉంటే తప్పులు ఏమైనా ఉన్నాయంటే ఏదైతే ఇస్తే ఏదైతే నాది పలానా తప్పు ఉందా అని చెప్పేసి ఇస్తే దానికి ఏదో 10 రూపాయలు ఛార్జ్ చేస్తే ఆ 10 రూపాయలు ఏదో మెయింటైన్ చేస్తున్నారు ఎవరైతే డిపార్ట్మెంటో, లేకుంటే ఇది ఏదైతే ఇన్కమ్ ఎవరికి చేరాలో వాళ్ళకి చేరడం వల్ల ఇట్లా ఏమవుతుందంటే డేటా ఎఫిషియన్సీ ఇంక్రీజ్ అవుతుంది. దీన్ని వచ్చేసి ద్వారా కొద్దిగా ట్రై చేద్దాం అని చెప్పి చెక్ చేశారు, కాకపోతే ఇక్కడ డేటా మొత్తం మెనీ ఆఫ్ థింగ్స్ వచ్చేసి ఇన్కన్సిస్టెన్స్గా ఉన్నాయి, ఇన్ఫిట్ అవుట్ఫిట్. అది కూడా ఒక వీడియో చేశాను, ఒకసారి చూడండి. మనం ఎవరిని తప్పు పట్టలేం, అంటే ఎక్కడో ఒక దగ్గర ఉందని చెప్పి చెప్పలేం, వీళ్ళని తప్పట్లే ఎవరిని తప్పట్లే. కొంత డెవలపర్ ఎఫర్ట్స్ పెట్టేసి కొద్దిగా చాలా మారాలి. అంటే అవుట్డేటెడ్ వన్ సైడెడ్ కంట్రోల్స్ ఇన్ని ఉన్నాయి. ఇప్పుడు గవర్నమెంట్ వేరే వాళ్ళు వస్తారు, ఇప్పుడు ఓవరాల్లోకి వచ్చారు కదా, ఇప్పుడు ఇంతమంది మండల లెవెల్లో ఉన్నది ఓవరాల్ లెవెల్లో ట్రాఫిక్ని డైవర్ట్ చేస్తే అవి ఏంటంటే వాళ్ళ పరిధి కిందకు వచ్చిన వరకే వాళ్ళు ఆ టైంలో కంప్లీట్ చేస్తారు. రిమైనింగ్ ఏది పెండింగ్లో ఉన్నాయంటే తప్పులు అట్లాగా అలాగే ఉండిపోతాయి. ఇప్పుడు 5 సంవత్సరాలు చూసాను, ఇంతమంది రైట్ చేశాను, ఉండాల్సిన దానికంటే బియాండ్లో నేమ్స్ ఎంట్రీ చేయడం, వాళ్ళు ఇక్కడ దగ్గరలో పెట్టినా కూడా ఏ మిస్టేక్స్ ఏవైతే ఉన్నాయో గమనించి మార్చలా. వీళ్ళ ఆ టైంలో వీళ్ళ కిందకి మాది ఎట్లా చేయండి అనే వరకు చేస్తారు, కానీ మిగతావి చేయరు. అట్లాంటిది అనేది మనం చూడవచ్చు. ఈ విధంగా మనం చూసుకున్నప్పుడు డే ఎట్లా మైనస్ అవ్వడం అంటే ఎట్లా స్టేట్మెంట్స్ ఎట్లా మనకు
ఏదైనా పాస్బుక్ అంటే స్టేట్మెంట్, డెబిట్, క్రెడిట్, అకౌంట్ స్టేట్మెంట్స్ ఎట్లాగా అట్లా. ఇక్కడ మనకు ఎన్ని ఎక్స్పెండిచర్స్ ఎంత 34,000 పోయే కొద్ది పోయే కొద్ది పోయే కొద్ది పోయే కొద్ది ఇక్కడ వచ్చేసి మనకు లాస్ట్కి ఇంత ఖర్చు 40,000 చిల్లర ఖర్చు చేసుకున్న తర్వాత మనకి ఏంటంటే వడ్లు అమ్మిన తర్వాత 68,000 దాకా. అంటే మనకి ఇక్కడ ఖర్చు ఎంత వచ్చింది, పుట్టు వచ్చేసి మనకు ఇక్కడ 850 కేజీలుగా చూసుకున్నప్పుడు 21,500 ఇచ్చారు. అంటే మనకి ఇక్కడ 28,500 అంటే మనకు ఎంత 850 అంటే 1 కేజీ ఎంత ఉందో మనం లెక్క వేసుకొని దాన్ని బట్టి వచ్చేసి మనం లెక్కగా మనం చూసుకున్నప్పుడు మనకు మొత్తం ఇదంతా డివైడ్ చేసేది క్యాలిక్యులేషన్ చేస్తే 68 చిల్లర వచ్చింది. 68 చిల్లర నుంచి 40,000 వేస్తే మనకు 28,000 చిల్లర వచ్చింది. 28,000లో మనకు ఇంకా ఇన్కమ్ ఏమైనా గిడ్డ అమ్మిన తర్వాత అది కూడా ఒక ఇన్కమ్ వచ్చింది. 28,645. తర్వాత మళ్ళీ ఖర్చులు ఏమేమి వచ్చాయి, మళ్ళా ఎన్ని చుట్లు మళ్ళీ చుట్టించడం, మళ్ళీ ఇంటికి ఒక బర్రె గేదెకి వచ్చేసి మళ్ళీ ఇంటికి చేర్చుకోవడం. తర్వాత అది మనం వచ్చేసి ట్రాక్టర్ని వచ్చేసి ట్రాక్టర్ మనకు ఇంటికి చేరంగా వచ్చేసి మనకు 500 రూపాయలు తీసుకున్నారు. మొత్తం వచ్చేసి 27,000 వచ్చేసి మనకు మిగిలి 4 నెలల్లో 27,000 వచ్చేసి మనకు మిగలడం అనేది గమనించి. ఇది మనం పాస్బుక్ అనడంలో ఒక అర్థం ఉంది. ఏంది, ఫార్మర్ వచ్చేసి ఏదైతే పంట ఏదైతే మళ్ళీ దీంట్లో వచ్చేసి రేటింగ్ తర్వాత ఎవరైతే ఈ యొక్క ఇప్పుడు ఎవరైతే ట్రాక్టర్ వచ్చాడో అతనికి మనం రేటింగ్ ఇవ్వడం వల్ల సర్టన్ రేటింగ్ అనేది మనం గమనించవచ్చు. అంటే అతను కింద వచ్చేసి ఎంతమంది ఎంత రేటింగ్స్ ఇచ్చారు, అతను ఎంచుకున్న ఫీల్డ్ ఏదైతే ఉందో ట్రాక్టర్కి సంబంధించి అతను బాగా పర్ఫామ్ చేస్తున్నాడా లేదా, అతను సరిగా పర్ఫామ్ చేయనప్పుడు ఛాన్స్ అనేది ఇంకొకరు తీసుకునే దానికి అవకాశం ఉంటుంది. అంటే వెళ్ళరు కదా. ఇప్పుడు ల్యాండ్ ఉంది, ఇతను ఓనర్ వచ్చేసి సరిగా పని చేయించుకొని అతను డబ్బులు ఇవ్వకపోవడం, ల్యాండ్ వచ్చేసి అక్కడికి వెళ్ళి మొత్తం చేపించినా కూడా పంట అనేది నేల సరిగా లేకపోయి పంట సరిగా రాకపోవడం, కానీ వేరియస్ కారణాలు ఎందుకు వస్తున్నాయి, నీళ్లు పడకపోవడం, నీళ్ళు లేకపోవడం వల్ల పంట వచ్చేసి బీడుగా ఉంది, అట్లాంటివన్నీ వచ్చేసి మనం తెలుస్తుంది. ఇట్లాంటి వాటిల్లో ఫార్మర్ కిందకి ఆ డీటెయిల్స్ ఇస్తే అతను అది ఎంతవరకు యూజ్ అవుతుందో యూటిలైజ్ చేసుకోవచ్చు. ఇదంతా వన్ సైడెడ్ కంట్రోల్ ఉంటుంది. అదేదో అక్కడ నియరెస్ట్ ఏదో ఊర పరిధిలో పెట్టింది దాన్ని తీసుకెళ్తే ల్యాండ్ ఎక్స్టెండ్ ఎంత ఉందో ఇక్కడ చూసుకుని అదే ఉంటుంది, వాళ్ళు ఇచ్చిన కాగితంలోనే అదే ఉంటుంది. ఏదో బొమ్మలేమో మారుతూ ఉంటాయి, ఆ బొమ్మలు చూసుకొని ఆ కాగితాలు పెట్టుకోవడం. ఏదైనా పాస్బుక్ అప్లై చేస్తే రంగుల రంగుల కాగితం బుక్ ఒకటి వస్తుంది, అది ఇంట్లో పెట్టుకోవడం. అంతకు మించి నాకు అక్కడ ఏం కొత్తగా కనపడలేదు ఈ పాస్బుక్లో కానీ ఇక్కడ కూడా ఈ వీటిల్లో దాంట్లో కూడా అంతే. కాకపోతే ఈ డేటా ఇన్కన్సిస్టెన్సీగా ఉంటుంది. అంటే చాలా డూప్లికేషన్స్ కానీ మ్యాన్మేడ్ మిస్టేక్స్ వల్ల ఎక్కువ ఎర్రర్స్ రావడం కానీ అట్లాంటివి నేను గమనించి ఎక్కువ. అంటే వాడు ఎంట్రీ చేయడంలో తప్పు ఉంటాయి, అవి అలాగే ఉండిపోయాడు. మనం ఎవరిని తప్పట్లే. సరే, దిస్ ఇస్ ఓన్లీ ఫర్ ఎడ్యుకేషనల్ పర్పస్, నాట్ ఫర్ ఎనీ ఇంటెన్షన్ ద నీడ్ ఫర్ ద బ్రిడేషన్ ఫ్యాన్. ఫైన్, ఐమ్ గివింగ్ కన్క్లూషన్. థ్యాంక్ యూ. ఫైన్. ఇట్లా ఈ డేటాను బట్టి వచ్చేసి మనం వేరియస్ అనాలిసిస్ అనేది చేయడం అనేది జరిగింది. పర్సన్స్ వైజ్ చూసుకున్నప్పుడు ఎట్లా వెళ్ళింది. రెండోది వచ్చేసి ఎక్కువ ఇన్కమ్ ఎవరెవరికి డిస్ట్రిబ్యూట్, ట్రాక్టర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి వచ్చేసి ఇప్పుడు ఇంతకుముందు వచ్చేసి ఎద్దుల బండ్లు ఉన్నాయి. ఎద్దుల బండి అవుట్డేటెడ్ అయింది, కొద్దిగా అవుట్డేటెడ్ అయింది. ట్రాక్టర్స్ వచ్చేసి వెల్ పర్ఫామ్ చేయాలి. వీళ్ళు వచ్చేసి ఇన్కమ్ను వచ్చేసి ఎక్కువ క్యాప్చర్ చేస్తున్నారు. ఇంతకుముందు ఆవు పేడ అవి వేస్తూ ఉండేవాళ్ళు. ఇప్పుడు వచ్చేసి కృత్రిమ ఎరువులు, ఈ సేంద్రియ ఎరువులు, ఇవి వచ్చేసి ఫెర్టిలైజేషన్స్. అందుకు వీళ్ళకి ఎక్కువగా మనం వేస్తే బాగా వెయిట్ వస్తుంది విత్తనానికి. ఈ మామూలుగా ఆ పేడ ఈ పేడ వేసినా కూడా ఎంత మనకి ఇవ్వట్లే. ఇది తప్పకుండా ఇచ్చి వాడుకోవాల్సిన పరిస్థితి ఉంది. ఫైన్, ఐమ్ గివింగ్ కన్క్లూషన్. థ్యాంక్ యూ, గుడ్ బై. ఇట్లా మనం అనలైజ్ చేయొచ్చు చార్ట్స్ ద్వారా.